హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో దొండకాయ పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూద్దామా. ముందుగా దొండకాయలను కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1/2 kg టమాటాలు తీసుకొని ఒక్కొక్క కాయని 2 భాగాలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఉడకడానికి సరిపడా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. చూడండి, చక్కగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత కూడా బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జారు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని 2-3 చిన్నులపాయలు తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకొని మనం ఇది కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి.